సమయం ఉండగానే ఈవేళ పండుగ వాతావరణం గుడివాడలో, భీమవరంలో, పాలకొల్లులో, నర్సాపురం. ఈవేళ నర్సాపురంలో దాదాపు 15,000 మంది, 20,000 మంది ఒక ర్యాలీ, అద్భుతమైనటువంటి ర్యాలీ శాసనసభ్యుడు మిత్రుడు బొమ్మడి నాయకర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. నర్సాపురంలో ప్రారంభమైనటువంటి ట్రైన్కి హాల్ట్ లేకపోయినా కానీ పాలకొల్లులో, వీరవాసంలో, శృంగవృక్షంలో దారి పొడుగున నర్సాపురం నుంచి భీమవరం వరకు దారి పొడుగున రైల్వే పట్టాలకి సైతం పక్కన జనం నిలబడి పెద్ద ఎత్తున స్వాగతం పలికి భీమవరంలో వేలాది మంది వాణిజ్య వర్గాలు, వర్తక వర్గాలు, విద్యార్థులు, యువకులు అంతా స్వాగతం పలికారు పార్టీలకు అతీతంగా. ఎందుకంటే ఇవాళ గుడివాడలో పెద్ద ఎత్తున వేలాది మంది వచ్చి మీరంతా కూడా వందే భారత్ ట్రైన్కి స్వాగతం చెప్పారు. అంటే దీన్ని బట్టి ఏ విధంగా మనం వందే భారత్కి కనెక్ట్ అయ్యాము. దేశంలోనే అత్యంత వేగవంతంగా నడిచేటువంటి రైలు ఈవేళ మన ఊరు వచ్చింది అనేటువంటి ఒక ఆనందంతో ఇవాళ మనంతా కూడా ఉన్నాం. మీకు విజయవాడ దగ్గర, విజయవాడ నుంచి చాలా ఎక్స్ప్రెస్ ట్రైన్లు, అన్ని ఫాస్ట్ ట్రైన్స్ ఉంటాయి, కానీ గుడివాడ మీదకి వెళ్ళేటువంటి ఫాస్ట్ ట్రైన్ ఏం లేదు. భీమవరం అంటే మా చాలా దూరం, నర్సాపురం ఇంకా దూరం, స్పీడ్ ట్రైన్స్ కి అవకాశం లేదు. ఏదైతే వందే భారత్ నరేంద్ర మోడీ గారు ప్రారంభించినటువంటి ఆలోచన విధానం అంటే ఇవాళ భారతదేశంలో సిటీ టు సిటీ వందే భారత్ కనెక్షన్ ఉంది. వందే భారత్ కాన్సెప్ట్ ఏంటంటే ఉదయం ఎక్కడి నుంచి బయలుదేరిందో రాత్రికి తిరిగి అక్కడికి చేరుకోవాలి. ఈ విధంగా విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్, లేకపోతే సికింద్రాబాద్ నుంచి తిరుపతి, ఈ విధంగా సిటీస్ కి మాత్రమే కనెక్ట్ అయినటువంటి వందే భారత్ ట్రైన్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఏదైతే బ్రాంచ్ లైన్ గుడివాడ కానీ, భీమవరం కానీ, నర్సాపురం కానీ అటువంటి బ్రాంచ్ లైన్ కి మొట్టమొదటిసారిగా దేశంలో వందే భారత్ ట్రైన్ అందుబాటులోకి వచ్చింది అంటే ఇక్కడ మాత్రమే సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నారు. ఈ విధంగా స్వాగతం పలికి మీ అందరినీ కూడా అభినందిస్తూ ఈ వందే భారత్ ట్రైన్ తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయనేటువంటి విషయాలు ఇవాళ వందే భారత్ ట్రైన్ వేగవంతమైనటువంటి ట్రైన్ అని మాత్రమే కాదు, ఎక్కడైతే రైల్వే కనెక్టివిటీ బాగుంటుందో, ఎక్కడ కనెక్టివిటీ బాగుంటుందో అక్కడ ఆ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుంది. విద్యార్థులకి సౌకర్యంగా ఉంటుంది, వర్తక వాణిజ్య వర్గాలకు సౌకర్యంగా ఉంటుంది. ఇవాళ నర్సాపురంలో 2:50 బయలుదేరినటువంటి వందే భారత్ ట్రైన్ రాత్రి 11:45 చెన్నై చేరుకుంది. ఒక చెన్నై మాత్రమే కాదు, ఈ ట్రైన్ ద్వారా కూడా అనేక ప్రాంతాలకు మన కనెక్టివిటీ పెరిగింది. తిరుపతి వెళ్ళడానికి, హైదరాబాద్ వెళ్ళడానికి మీకు అత్యంత అనుకూలంగా ఉన్నటువంటి ట్రైను ఈ వందే భారత్ ట్రైన్. చెన్నై అయినప్పటికీ కూడా హైదరాబాద్ ఏ విధంగా వెళ్తాము అంటే ఇక్కడ బయలుదేరినటువంటి వందే భారత్ ట్రైను 4:50 విజయవాడ చేరుకుంటాం. 4:50 విజయవాడ చేరుకున్నాక అక్కడ 5:30 గంటలకు అంటే దాదాపు 40 నిమిషాల బ్రేక్ మనకి తగినటువంటి సమయం. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఉంది అక్కడి నుంచి హైదరాబాద్ లింగంపల్లి. రాత్రి 10:10 మన హైదరాబాద్లో ఉంటాం. దాదాపు ఇక్కడి నుంచి ఒక 5:30 గంటల సమయంలో 6 గంటల సమయంలో హైదరాబాద్లో మన ఇంట్లో ఉంటాం. చెన్నై మాత్రమే కాదు, అదేవిధంగా ఒకవేళ ఇంటర్సిటీ కనుక మనం వెళ్ళకపోతే ఇంకొక గంట తర్వాత విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళేటువంటి వందే భారత్ అందుబాటులో ఉంటుంది విజయవాడలో. ఆ ట్రైన్ ద్వారా రాత్రి 11 గంటలకి హైదరాబాద్ చేరుకుంటాం. రేణిగుంటలో దిగితే తిరుపతి చేరుకుంటాం. అంటే ఈ వందే భారత్ ట్రైన్ వల్ల ఎంత కనెక్టివిటీ ఈ ప్రాంతానికి పెరిగింది అనే దానికి మీ అందరికీ కూడా విషయాలు చెప్తాం. ముఖ్యంగా ఇటువంటి బ్రాంచ్ లైన్కు వందే భారత్ ట్రైన్ ని మంజూరు చేసినటువంటి రైల్వే అధికారులు అయితే ఉన్నారో, సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కానీ, సదరన్ రైల్వే అధికారులు, వైష్ణవ్ గారు, రైల్వే బోర్డు చైర్మన్ గారు, ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసిన కారణంగా ఇవాళ ఇది సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావించారు. అనేక అభ్యంతరాలు వచ్చినప్పటికీ కూడా వాటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఇవాళ ఈ వందే భారత్ ట్రైన్ మేనకరించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక సార్లు చెప్తూ ఉంటారు, డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీకి చెందినటువంటి ప్రభుత్వాలు అధికారంలో ఉండాలి, లేకపోతే ఒకే కూటమికి చెందినటువంటి పార్టీలు ప్రభుత్వాలు అధికారంలో ఉండడం వల్ల అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందనేటువంటి విషయానికి ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అసలైన అభివృద్ధి ఏ విధంగా ఉంటుందనేటువంటిది చేసి చూపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. మన గుడివాడకి ఈరోజు స్పెషల్ డే, ఎక్స్పెషల్లీ వెరీ స్పెషల్ డే. మన ఎక్కడ చూసినా గానీ వందే భారత్ అత్యంత ఫాస్టెస్ట్ ట్రైన్ మనకి ఇంటర్సిటీ కానీ పెద్ద పెద్ద సిటీస్ నుంచి తప్పితే ఇల్లు ట్రైన్ లో ఒక్కడి కూడా లేదు. మీరు గుర్తుపెట్టుకోండి. అలాంటి దాన్ని
సుశాంతం చేశారు మన సెంట్రల్ మినిస్టర్ శ్రీనివాస్ వర్మ గారు. ప్రత్యేకమైన థ్యాంక్ యూ చెప్తున్నామని